అంతా ఊహించినట్లే పెట్రోల్ బాంబ్ పేలింది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై ₹3.14, లీటర్ డీజిల్ పై ₹3.11 పెరిగాయి. ఇక సిఎన్జి కేజీ ధర ₹2 పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹110.85గా, అలాగే లీటర్ డీజిల్ ₹98.97గా ఉంది. చివరకు అంతా భయపడినట్లే జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో మాత్రం పెంపుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. మన దగ్గర ఎన్నికల తర్వాత వాటి ధరలు పెరుగుతాయని ఎన్నికలకు ముందే ఊహాగానాలు వ్యాపించాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇచ్చినటువంటి సంకేతాలతో ధరలు పెరుగుతాయని గత 2 రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. సో దీంతో 2022 మే తర్వాత తొలిసారిగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు సుమారు 1000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇక ధరల పెంపునకు సమయం ఆసన్నమైందని 2 రోజుల క్రితం ఆయన సంకేతాలిచ్చారు. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఉంది, పెట్రోల్ దొరకడం కష్టమే ఉంది. డీజిల్ రేట్ కూడా బాగానే పెరిగింది, పెరుగుతుంది. ₹3 ₹4 పెంచుతారు తగ్గిస్తారు. మళ్ళీ పోసుకుందామంటే కూడా వీలైతే లేదు, ఇబ్బంది ఉంది చాలా. పెరిగింది, డీజిల్ రేట్ కూడా ₹3 పెంచారు, చాలా ఇబ్బంది అవుతుంది. డీజిల్ రేట్ పెరగడం వల్ల మా కస్టమర్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. ఇదే రేటు గత 5 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. వేరే టిఫిన్స్ అన్న వాళ్ళు కూడా అమౌంట్